ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. లైక్ నర్వ్స్ అనేవి స్ట్రెచ్ అయిపోతాయని. సో, కొన్ని సందర్భాల్లో అది తెగిపోతాయి. అంటే నర్వ్స్ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ కూడా యాహ్! యాహ్! ఉన్నాయని. సో, అలాంటి టైంలో బేబీకి వెంటనే ట్రీట్మెంట్ ఇస్తారా? లేకపోతే సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత ఈ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుందా? యూజువల్లీ పీడియాట్రిక్ ఏజ్ గ్రూప్ బేబీస్‌లో ఏంటంటే దేర్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాస్ బేబీ సిట్టింగ్ అని అంటాము. మా టర్మినాలజీలో బేబీ సిట్టింగ్ అని అంటాం. మనకి కంపేర్ చేసినామనుకోండి, మన హెడ్డింగ్, నెక్ ఇంకా షోల్డర్ డిస్టెన్స్ చూడండి. అదే బేబీస్‌లో డిస్టెన్స్ చాలా తక్కువ ఉంటది. సో, వాళ్ళకి ఏ నర్వ్స్ అయినా తొందరగా గ్రో అయ్యే ఛాన్స్ ఉంటది అండ్ రీచబిలిటీ దగ్గర ఉంటది. సో, మనం ఏంటంటే బేబీస్‌కి ఏదైనా క్విక్‌గా ఎమర్జెన్సీగా చేసేవి అనేటి ఏది ఉండదు. యూజువల్లీ కొన్ని బుక్స్ ప్రకారం ఏంటంటే రాహుల్ నాథ్ అనే ఒక డాక్టర్ ఉన్నారు. తను ఏం చెప్పారు, జస్ట్ అలా వదిలేయండి, పిల్లల్ని పెరగనివ్వండి, పెరిగాక ఒక స్టేజ్ ఏదైతే వస్తుందో కొన్ని అన్నీ అతికిపోతాయి. ఎక్కడి వరకు అయితే రికవరీ అయిందో రికవరీ అవ్వనివ్వండి, ఏవైతే రికవరీ అవ్వలేదో వాటిని మాత్రం మనం సెట్ చేసుకుందామని ఆయన చెప్పాడు. బట్ ఇప్పుడు ఏంటంటే దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఎస్ పాన్ ప్లెక్సస్ ఇంజురీ, అంటే ఆల్మోస్ట్ అన్ని నరాలు తెగిపోయాయి. అలాంటి కండిషన్లో మనము 3 months లోపే ఐడెంటిఫై చేసి ఫస్ట్ స్టేజ్ ప్రొసీజర్ అయిపోవాలి. అంటే సర్జరీ. బేబీ చాలా పసికందు అలాంటి స్టేజ్లో తను తట్టుకోగలుగుతుందా, అలాంటిది ఏం లేదు. బికాస్ మనకి ఒక్కసారి 3 months క్రాస్ అయిందంటే వీ డోంట్ హ్యావ్ టైం చేయలేము. ఈ పాన్ ప్లెక్సస్ అనేది ఆల్మోస్ట్ అంతా ఇన్వాల్వ్ అయినట్టు, కంప్లీట్ చేయలేవదు. సో అప్పర్ ప్లెక్సస్, లోవర్ ప్లెక్సస్ అనేటివి కూడా ఉంటాయి. అప్పర్ ప్లెక్సస్ అంటే ఓన్లీ పైన ఉన్న నరాలు మాత్రమే దెబ్బతిన్నట్టు, అంటే షోల్డర్ పనిచేయదు, లేదా ఎల్బో ఫ్లెక్షన్, బెండింగ్ రాదు. లోవర్ ప్లెక్సస్ అనుకోండి, హ్యాండ్ మొత్తం పనిచేయదు. అప్పర్ ప్లెక్సస్లో వేళ్ళు మంచి ఉంటాయి. సో మన టార్గెట్ అంతా ఎల్బో మంచి రావాలి, షోల్డర్ మంచి రావాలి. లోవర్ ప్లెక్సస్లో హ్యాండ్ పోతుంది. మన టార్గెట్ షోల్డర్, ఎల్బో చేస్తాము. బట్ హ్యాండ్ ఇక్కడ మనకి డ్రాబ్యాక్ ఏంటంటే ఇక్కడ నుంచి నరం ఇక్కడ దాకా రావాలి, ఈ మజిల్స్ వరకు పవర్ ఇవ్వాలి, మనకి క్యాల్కులేషన్ ఉంటుంది. సో నరం ఎప్పుడైనా 1 millimeter/day పెరుగుతుంది. సో ఇమాజిన్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత లెంత్ ఉంటుంది, ఆల్మోస్ట్ మోర్ దెన్ 50 centimeters ఉంటుంది కదా. సో క్యాల్కులేట్ చేస్తే ఇట్ యూజువల్లీ క్రాసెస్ 1 year. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి గ్రోత్ రావడానికి 1 yearకి పైగా 18 months క్రాస్ అయిపోతుంది. సో మనం ఏం చెప్తామంటే ఎట్ బర్త్ హ్యాండ్ ఫంక్షన్ లేదు, హ్యాండ్ అసలు మూమెంటే లేదు అనుకుంటే వాళ్ళకి ప్రోగ్నోసిస్ అనేది చాలా పూర్గా ఉంటుంది. అదొకటి పేరెంట్స్ యాక్సెప్ట్ చెయ్యాలి. బేబీకి ఇంకా ఎప్పటికీ కూడా హ్యాండ్ అనేది వీక్గానే ఉంటుంది. లక్కీగా పెరుగుతున్న కొద్దీ ఏదైనా క్రాస్ కనెక్షన్స్ అయ్యి నర్వ్స్ వచ్చిందంటే ఓకే. సో మ్యామ్ ఇప్పుడు లైక్ చిన్న పిల్లలకి అంటే బేసిక్‌గా మనకి అంత ఐడియా ఉండదు. వాళ్ళు పాపం వాళ్ళకి నిజంగానే ఇది ఇట్లా నర్వ్స్ అనేవి స్ట్రెచ్ అయిపోయాయా? లేకపోతే బ్రేక్ అయిపోయాయా అనేది. సో వాళ్ళని ఎలా గుర్తించొచ్చు? యా, క్లినికల్గా యూజువల్గా ఆబ్స్టిషియన్స్కి ఈ నాలెడ్జ్ ఉంటుంది మా. బ్రేకియల్ ప్లెక్సస్ అనేది కామన్గా ఇంజురీ అవుతుంది ప్రెషర్ అయినప్పుడు అనేది ఇంపార్టెంట్. సీరియల్గా పీడియాట్రిషియన్స్ కూడా వాటిని గ్రహించేటట్టు చూసుకోవాలి. దట్స్ ద రీజన్ మేము హ్యాండ్ సర్జన్స్ అవేర్నెస్ కోసం పీడియాట్రిషియన్స్ని, గైనకాలజిస్ట్ని, ఆబ్స్టిషియన్స్ని వీఆర్ ఎంకరేజింగ్ దెమ్. ఇలాంటి కండిషన్స్ని యూ హ్యావ్ టు క్విక్గా చూసుకోవాలి. ఎప్పుడైనా మనకి అబ్గార్ స్కోరింగ్ అనేది ఉంటుంది. బేబీ పుట్టగానే స్కోరింగ్ చేస్తూ ఉంటారు. మౌత్ ఓపెనింగ్ ఎలా ఉంది, క్రై ఎలా ఉంది, బ్రీత్ ఎలా ఉంది, రెస్పిరేటరీ రేట్, మన చెస్ట్ మూమెంట్స్ అవన్నీ ఎలా ఉన్నాయి, హ్యాండ్ మూమెంట్స్ ఎలా ఉన్నాయి, ఫ్లికరింగ్ ఉందా లేదా, కళ్ళు మూసేయగానే వాట్ దే విల్ డూ, కళ్ళని తీయడానికి ఏదో ఒకటి యాక్టివిటీ చేస్తారు. ఆ యాక్టివిటీ చేస్తే చాలు అన్ని మూమెంట్స్ వస్తున్నాయి అనేది మనం గమనించవచ్చు. మేము ఎలా చూస్తాము, మా దగ్గరికి బేబీస్ వచ్చినప్పుడు జస్ట్ ఒక టవల్ని ఇలా అడ్డేసేస్తాం అనమాట. సో అడ్డు వేయగానే ఏం చేస్తారు, నార్మల్ హ్యాండ్ని అలా గట్టిగా పట్టేసుకుంటాం. అబ్నార్మల్ హ్యాండ్ తోటి వాడు ట్రై చేస్తూ ఉంటాడు. ఆ ట్రై చేసేటప్పుడు ఏదైతే యాక్టివిటీ ఉంటుందో అది ట్రూ యాక్టివిటీ. సో షోల్డర్ పనిచేస్తుందా, ఎల్బో పనిచేస్తుందా, వాడు బెండ్ చేసి ఇలా తీసుకుంటున్నాడు అంటే ఎల్బో పనిచేస్తున్నట్టు, ఏం చేయకుండా ఇలా అంటున్నాడు అంటే ఏం లేదన్నట్టు. సో ఇది ఐడియల్, బేసిక్ ఇది కరెక్ట్ అని చెప్తాము.
సో నేనేం చెప్పాను, ముందు కొంచెం కంప్రెషన్ కూడా ఉండొచ్చు, ఉత్తిగా ఒత్తుకుపోవచ్చు. అలాంటి కండిషన్లో మదర్కి మేము ఏం చెప్తాము, మీరు ఫీడ్ ఇస్తున్నప్పుడల్లా, ఫీడ్ అనేది ఎవ్రీ 2 hours ఇస్తూ ఉంటారు, ఫీడ్ ఇస్తున్నప్పుడల్లా బేబీని రిపీటెడ్గా యాక్టివిటీస్ చేయించాలన్నమాట. షోల్డర్ని దగ్గరికి అనటము, పైకి అనటము, ఇలా ఎల్బో బెండ్ చేయటము, హ్యాండ్ మూమెంట్స్ చేయించడము, ఫింగర్ మూమెంట్స్, రిపీటెడ్గా నువ్వు యాక్టివిటీస్ చేస్తూ ఉన్నావు అనుకోండి, ఒక్కొక్క జాయింట్ మూమెంట్ చేస్తూ ఉంటే స్టిమ్యులస్ అనేది వెళ్తుంది. సో అది హీలింగ్కి ఇంకా కొంచెం ప్రమోట్ చేస్తుంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.